హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని గంటల్లో ప్రభాస్ గారి సలార్ మూవీలో ఆయన ర్యాంపేజ్ని మనం అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఇందులో మరొక రోల్లో మనకు కనిపించారు. ఈవెన్ మైండ్ సీన్లో మనం చూడొచ్చు, అక్కడ ఒక డైలాగ్తో ప్రభాస్ గారితో ఇంట్రో ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్లో యాక్ట్ చేసిన యాక్టర్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. మరి మూవీ ఎలా ఉండబోతుంది, ప్రభాస్ గారితో స్క్రీన్ ప్రజెంట్ షేర్ చేసుకున్నారు కాబట్టి ప్రభాస్ గారు ఎలా ఉంటారు ఆ ఫైట్ సీక్వెన్స్లో అన్న విషయాలన్నింటి కూడా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే సాలార్ మూవీలో ఆపర్చునిటీ వచ్చింది, ప్రభాస్ గారితో స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్స్ అండి. ప్రభాస్ గారిది స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది. అదొక డ్రీమ్ కమ్ ట్రూ. సలార్లో ప్రభాస్ గారితో యాక్ట్ చేయడము, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో రావడము, తర్వాత ఫస్ట్ ఈ సెకండ్ ట్రైలర్లో నా డైలాగ్ కూడా రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. సో అక్కడ చూస్తే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉన్నట్టే అర్థమవుతుంది ఆ మైండ్లో. మరి ఉంటుందా ఆ ఫైట్ సీక్వెన్స్, ఎలా ఉంటుంది మీకు ప్రభాస్ గారికి ఏమన్నా ఉంటుందా? యాక్చువల్గా ఫైట్ సీక్వెన్స్ ఉందా లేదా నాకు తెలియదు, ఎందుకంటే మా పార్ట్ వరకు మేము చేస్తాం అంతే. అది దేనికోసం ఉంది, నా బిట్ వరకే నాకు అర్థమవుతుంది, నా సీన్ వరకే నాకు తెలుస్తుంది. దాని తర్వాత ఏ రకంగా అది తీసుకెళ్తారని నాకు కూడా ఐడియా లేదండి, చూడాలి. సో స్టోరీ మీద మీకేమన్నా కాస్త ఐడియా ఉందా, స్టోరీ ఎలా ఉండబోతుంది అని? అంటే చాలామంది చాలా రకాల ఊహాగానాలు చూస్తున్నాం, కేజీఎఫ్తో లింక్ ఉంటుందని, ఉగ్రంతో లింక్ ఉంటుందని ఇలా చెప్పేసి. అది మీకు ఉన్న ఐడియా ప్రకారం ఎలా ఉండబోతుంది? కేజీఎఫ్తో లింక్ అనేది మొన్నటి వరకు అందరూ అనుకున్న విషయం అది, ఎందుకంటే కేజీఎఫ్ బాగా మైండ్లో నాటుకుపోయింది అందరికీ. ప్రశాంత్ నీల్ గారి మూవీ కాబట్టి, ప్రశాంత్ నీల్ గారు మళ్ళీ తీస్తున్నారు కాబట్టి అందరూ అదే అనుకున్నారు. ఇంకోటి ఆ కలర్ గ్రేడింగ్, ఆ కొంచెం లుక్ ఫీల్ కూడా ఆ రకంగా అనిపించి అందరు కూడా ఆ రకంగా అనుకున్నారు. కానీ అది కాదని మాత్రము ఇట్స్ క్లారిటీగా అందరికి తెలిసిపోయింది, దానికి సంబంధం లేదని. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఉగ్రంతో దీనికి ఏం సంబంధం లేదని కూడా విషయం తెలిసింది విషయమే. ఇది కొత్త స్టోరీ, టోటల్గా కొత్త మూవీ. తర్వాత స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 ట్రైలర్స్ వచ్చేసాయి కాబట్టి, తర్వాత ప్రశాంత్ నీల్ సార్ వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ అనేవి వచ్చాయి. ఇట్స్ ప్యూర్లీ ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ అని, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న ప్రేమ అనుబంధము, తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న రైవల్రీ, ఈ రెండుకి బేస్ చేసిన మూవీ అని మనకు అర్థమవుతుంది. సో దానికి ఉన్న డ్రామా, దానికి ఉన్న టోటల్ థీమ్ అని నాకు అనిపిస్తుంది. సో ప్రశాంత్ నీల్ గారు సో కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియన్ లెవెల్లో ఆయన పేరు సంపాదించుకున్నారు. అటువంటి డైరెక్టర్తో వర్క్ చేయడం, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? అది సంథింగ్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. ఆ ఇద్దరు స్టార్ వాల్స్తో వర్క్ చేయడం అనేది నా లైఫ్లో అనుకోని విషయము. ఇంకోటి యాక్చువల్గా ఇదేమంటే, ఇది నా ఫస్ట్ మూవీ. నేను ఫస్ట్ 2 years బ్యాక్ ఇది షూట్ జరిగింది. ఫస్ట్ నేను ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యేసి దాని తర్వాత చేసిన ఫస్ట్ మూవీ. ఇప్పుడు ట్రైలర్లో వచ్చిన షాట్ కూడా నా లైఫ్లో ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసిన షాట్ అది. దాని తర్వాత ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 15-16 మూవీస్లో చేశాను నేను, కానీ అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్ ఈస్ ద మేజర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంత పెద్ద బ్యానర్లో చేయడము, తర్వాత అంత పెద్ద హ్యూజ్ సెట్స్లో పెద్ద స్టాల్ వార్డ్స్తో చేయడం అనేది ఫస్ట్ టైం అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. సో మామూలుగా ప్రశాంత్ నీల్ గారి సినిమాలు చూస్తుంటే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు ఆయన. అందులో నరాచి అని కేజీఎఫ్లో సృష్టించారు, ఇప్పుడు కాన్జర్ అంటున్నారు. ఎలా ఉంటుంది ఈ కాన్జర్ అనేది? అది మనకు చూస్తేనే, ఇప్పుడు ట్రైలర్ చూస్తేనే మనకు అంత అర్థమవుతుంది, అంటే ఎంత హ్యూజ్గా ఉండబోతుంది, ఎంత భయంకరంగా, ఎంత సీరియస్గా ఉండబోతుంది మనకు అర్థమవుతుంది. తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రభాస్ గారి లుక్ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ హ్యూజ్ సెట్స్ మనకు చూస్తుంటే ఎట్లా ఉందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తీసిన మూవీస్ లాగా ఉంది అది. కాబట్టి 100% షూర్ ఏంటంటే అది ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ మూవీ. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి ఈవెన్ డైరెక్టర్ గారు చెప్పడం చూస్తున్నాం, కాళ్ళు పట్టుకుంటాడు లేదంటే తల నరికేస్తాడు అని చెప్పేసి. సో ఎలా ఉంటుంది ఆయన రోల్? మీతో ఉన్నది కదా స్క్రీన్ ప్రజెన్స్, ఆ టైంలో ఎలా ఉండేది? యాక్చువల్గా ఇప్పుడు నా ట్రైలర్లో నాకున్న డైలాగ్ని చూస్తే ఏంటంటే, నేను ప్రభాస్ గారిని, అంటే నా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని భయపెట్టించే క్యారెక్టర్ ఉంది. నేను తిడితే పక్కకు జరిగిపోయి టీకే భాయ్ మై పీచలే థాన్స్ అంటారు. అంటే అంత అమాయకంగా ఉన్న వ్యక్తి ప్రాబ్లీ హౌ ఫెరోషియస్గా ఎంత ఆయన బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, అసలు ఆయన ఏంటి అనేది చూపించే కాన్సెప్ట్ అనుకుంటాను నాకు తెలిసి. సో ఇందులో ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ అని చెప్పేసి ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి, మరి ఏమన్నా డ్యూయల్ రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమోనండి, నాకు కూడా తెలియదు. నేను కూడా స్క్రీన్ పైన చూసి తెలుసుకోవాల్సిందే, నాకు కూడా తెలియదు. మామూలుగా ప్రభాస్ గారు ఫిట్నెస్ చూస్తుంటాం, ఎంత కటౌటే అదిరిపోతుంది. సో ఆయన డైట్ ఎలా ఉంటుంది, ఏమన్నా
మామూలుగా ఆయన ఫుడ్ లవర్ కాబట్టి సెట్లో దాదాపు ఫుడ్ చాలా మంది తెస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటుంది? లేదు, నాకు దాని గురించి ఐడియా లేదండి. నేను కూడా వినడమే కానీ నాకు కూడా ఐడియా లేదు, నేను చూడలేదు. షూటింగ్ లొకేషన్స్ అన్ని ఎక్కడెక్కడ చేశారంటే మామూలు కొత్తగా కనిపిస్తూ ఉంటాయి కదా ప్రశాంత్ నీల్ గారు? నేను యాక్చువల్గా గోదావరి ఖనిలో చేశాను. గోదావరి ఖనిలో కోల్ మైన్స్లో చేశాను. మాది 11 days షూట్ జరిగింది. సో 11 days మేము అక్కడే షూట్ చేసాం. నా సీక్వెన్స్ కానీ నాది కానీ, తర్వాత హీరోయిన్ ఉండే, తర్వాత ప్రభాస్ గారి మదర్ క్యారెక్టర్ ఉండే, తర్వాత వేరే విలన్స్ ఉండే, తర్వాత బ్యాచెస్, డిఫరెంట్ బ్యాచెస్, వాళ్ళ మధ్యలో ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా ఆ 11 days అక్కడ జరిగినాయి. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ అక్కడే. తర్వాత వినేది ఏంటంటే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి అవన్నీ కూడా చేశారని నాకు తెలుసు, విన్నాము. కానీ నాది మాత్రం జరిగింది గోదావరి ఖని కోల్ మైన్స్లో జరిగింది. సో ఇది మీకు ఫస్ట్ మూవీ లేకుంటే ఇంతకుముందు మూవీలు చేస్తారా? అసలు ఈ సినిమాలో ఎలా అవకాశం ఉంది? లేదు, యాక్చువల్గా ఇది నా లైఫ్లో ఫస్ట్ మూవీ. నేను ఆడిషన్స్ కోసమని ఒక యాడ్ చూశాను. ఆడిషన్స్ జరుగుతున్నాయని ఒక యాడ్ చూశాను. అయితే నేను చూసిన వెంటనే నేను అనుకున్నానంటే సరే చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాము. నాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు, నాకేమీ ఐడియా లేదు. ఎవరు ఆ ఇండస్ట్రీతో టచ్లో కూడా నాకు నా ఫ్యామిలీలో కానీ నా రిలేటివ్స్లో కానీ ఎవరు కూడా లేరు. సో ఐ థాట్ జస్ట్ ఐ విల్ గివ్ ఎ ట్రై అని చెప్పేసి మెయిల్ పంపించాను. మెయిల్ పంపించిన తర్వాత ఇంకా నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి ఏమైనా రిప్లై వస్తుందా ఏదని. జస్ట్ వేగ్గా వేసాను అంతే. వేసిన తర్వాత ఒక 1 week లోపు నాకు రిప్లై రావడం జరిగింది. మీకు మేము కాల్ చేస్తాము, షార్ట్లీ విల్ కాల్ యూన్స్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక 4-5 days తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏమన్నారంటే, మీరు ఆల్రెడీ యాక్ట్ చేసిన ఏమైనా వీడియోస్ ఉంటే ఒక 1 minute వీడియోని మాకు పంపించమన్నారు. నేను వాళ్ళకి ఓపెన్గా చెప్పాను, నేను ఇంతవరకు ఏం చేయలేదు, ఫస్ట్ టైం ఇది, కాబట్టి నా దగ్గర వీడియోస్ ఏం లేవు, మీరు అవకాశం ఇస్తే మీ స్టూడియోకి వచ్చి నేను చూపిస్తాను, యాక్ట్ చేసి చూపిస్తానని చెప్పాను. వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, రమ్మన్నారు. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి అసిస్టెంట్ డైరెక్టర్స్కి ముందు ఒక 1 minute అంటే మీకు మీ ఇష్టం ఉన్నది ఏదైనా చేసి చూపించమన్నారు. నేను అప్పటిదప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ ఆలోచించుకొని యాక్ట్ చేసి చూపించిన తర్వాత కూడా అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, ఓకే నేను విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. అప్పుడే కూడా ఏం చెప్పలేదు వాళ్ళు. ఇంకా నేను ఐ గివెన్ అప్ ద హోప్స్, ఐ డి నాట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఆన్ దాట్. దాని తర్వాత ఒక 4-5 days తర్వాత మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి మీరు ఫైనల్ ఆడిషన్స్కి రండి, ప్రశాంత్ నీల్ సార్ చూస్తారని అన్నారు. అప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. దెన్ ప్రశాంత్ నీల్ సార్ దగ్గర వెళ్ళడము, నేనే కాదు చాలామంది వచ్చారు అక్కడ. సో దాంట్లో కొందరు సెలెక్ట్ కావడము, దాంట్లో నేను కూడా సెలెక్ట్ కావడము, ఇదంతా జరిగింది. సో ఫస్ట్ టైం ప్రభాస్ గారిని మీట్ అయినప్పుడు ఎలా అనిపించింది? సో ఆఫ్ సెట్ అయినా మీతో ఎలా ఉండేవారు? ప్రభాస్ సార్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఒక వండర్ఫుల్ ఫీలింగ్ అది. అంత పెద్ద కటౌట్ని మనం అన్నీ ఆయన మూవీస్ చూస్తూ ఎన్నో ఏళ్ళ నుండి జర్నీ చేస్తున్నాం. చూడడము, ఆన్ ద స్క్రీన్ చూడడము, ఒక పెద్ద పర్సనాలిటీ, ఒక గంభీరమైన పర్సనాలిటీ చూస్తూ ఉంటాము. సో ఆ సార్తో పాటు నా కాంబినేషన్లో ఒక షాట్ ఉందని అంతవరకు నాకు తెలియదు. అక్కడ సార్ వచ్చి నిలబడితే నాకు తెలియదు. దెన్ ఆ డైలాగ్ చెప్పి అది చేయడము. సో ఒక రకంగా చాలా భయం వేసింది, లోపల బాగా టెన్షన్ ఉండే. కానీ మనం అన్నీ ఒక యాక్టర్కి ఏమంటే మనం అన్నీ కూడా సెట్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేయాలి మనం. సో ఆ షాట్ మాత్రం మంచిగా జరిగింది. అండ్ సార్ కూడా చాలా కూల్ అండ్ కంఫర్టబుల్గా, ఏం టెన్షన్ పెట్టకుండా, నేను ఒక 2-3 తప్పులు చేసినా కూడా ఓపికతో వెయిట్ చేసి చేయించుకున్నారు. సో మీ రోల్ అంటే నెగిటివ్గా ఉంటుందా లేకుంటే పాజిటివ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? ప్రభాస్ గారికి సపోర్టివ్గా ఉంటుందా లేకుంటే ఆయన్ని ఢీకొట్టే విధంగా ఉంటుంది? నాది వచ్చేసి పెద్ద క్యారెక్టరైజేషన్ ఏం లేదండి. నాకు చిన్న పార్ట్ దొరికింది అంతే. దాంట్లో నావి ఒక 3 scenes ఉంటాయి. ఆ 3 scenesలో కూడా అంటే ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్లో వచ్చేసిన సీన్ అది. ప్రభాస్ గారిని పైన నేను అరవడము, ఆయన్ని విత్డ్రా చేసుకొని పక్కకి వెళ్ళిపోతాను అనడము, అది ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా 2 scenes ఉంటాయి. సో అక్కడికి అయిపోతుంది నాది ఇంకా మళ్ళీ కంటిన్యూటీ ఉండదు. సో అక్కడ మైండ్స్లో జరిగిన ఒక సంఘటనలో నా పార్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా చూసుకుంటే షారుఖ్ ఖాన్ గారి డొంకీ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది, అండ్ సాలార్ కూడా రేపు రిలీజ్ కాబోతుంది. సో ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేస్తూ చాలామంది మాట్లాడుతున్నారు కదా, మీరేం చెప్తారు ఈ కంపారిజన్? ఈ సలార్ మూవీ స్పెషల్గా వచ్చేసి అసలు కంపారిజన్స్కి అతీతం అండి. ఎందుకంటే డొంకీ వచ్చేసి టోటల్గా డిఫరెంట్ జానర్, సలార్ ఈజ్ ఎ డిఫరెంట్ జానర్. సలార్ టోటల్గా మాస్ మూవీ అనమాట, టోటల్ మాస్. ఇప్పుడు అంటే ఒకటి ఆ మేకింగ్ డిఫరెంట్, తర్వాత డైరెక్టర్ డిఫరెంట్, ప్రభాస్ గారి ఇమేజ్ వేరు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇమేజ్ వేరు. కాబట్టి రెండింటికి అసలు కంపారిజన్ ఉండదు, పోటీ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. సలార్ విల్ గో లైక్ ఎనీథింగ్, మొత్తం వైరల్ లాగా, వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది.
సో ఈ సినిమాకి ఆల్రెడీ పార్ట్ 2 ఉంటుంది అనౌన్స్ చేశారు. మరి ఆ పార్ట్ 2లో మీకు ఏమైనా రోల్ ఉంటుందా? ఆ మూవీ గురించి ఏమన్నా, ఆ స్టోరీ గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా? లేదండి, నాకు తెలిసైతే నాది ఇంతవరకే నా పార్ట్ వచ్చేసి. ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. మరి పార్ట్ 2లో ఏం చూస్తారో కూడా నాకు తెలియదు. సో ఇక ఫైనల్గా చూసుకుంటే ప్రభాస్ గారి సాలార్ మూవీ రివ్యూ, ఎందుకంటే మీరు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి రికార్డ్స్ని ఇది తిరగరాస్తుంది, మీ రివ్యూ అంటే అసలు? ట్రైలర్ 1లో ఏ రకంగానైతే చెప్పారో అది డైనోసార్ అన్నారు కదా, డైనోసార్ లాగానే ఉంటుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్. ప్రతి సీన్ విజిల్స్తోనే పోతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక వారం రోజులు అసలు మనకు థియేటర్లో కూర్చుంటే డైలాగ్స్ అర్థం కావు. వీళ్ళ ఈలలు గోలలతోటి సరిపోతాయి. అంత మేజర్ హిట్ అవుతుంది, అంత బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో మీకు అవకాశం రావడం, ఇంకా మరిన్ని అవకాశం రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.